అరే మీ నాన్న ఏమిచ్చాడ్రా నీకు? ఒరే వాళ్ళ నాన్న కోట్లు సంపాదించాడ్రా. ఒరే వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయర్. ఒరే వీళ్ళ నాన్న వాళ్ళ తాతల దగ్గర నుంచి కోట్లు కోట్లు సంపాదించారురా. ల్యాండ్లు సంపాదించారు, బిల్డింగ్స్ సంపాదించారు. మా నాన్న ఏమీ చేయలేదురా నాకు. రోజు మనకి కనబడే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి. అసలు నాన్న ఏమిచ్చాడు? అవును, మా నాన్న నాకేమిచ్చాడు అని అనుకునే మనకి జస్ట్ జన్మనిచ్చాడు అంతే కదా. కానీ చాలామంది నాన్నలు పుట్టకముందే చంపేశారు, కొంతమంది అయితే పుట్టాక వదిలేశారు. అవునులే, మా నాన్న మనకేమిచ్చాడు? జస్ట్ పెంచాడు, మహా అయితే ఆకలి తీర్చాడు అంతే కదా. చాలామంది నాన్నలు పెంచలేక పనికి పంపారు, కొంతమంది ఏమో ఇంకొకరికి కాయ పెట్టారు. అవును, మా నాన్న నాకేమిచ్చాడు? జస్ట్ చదివించాడు. చాలామంది నాన్నలు చదువు వద్దని పట్టుబట్టారు, కొందరేమో చాకరీకి అలవాటమ్మని చెప్తూనే వచ్చారు. అవును, మా నాన్న ఏమిచ్చాడు? జస్ట్ పెళ్ళి చేశాడు. చాలామంది నాన్నలు మేమంటే భారమని బాధపడ్డారు, కొంతమంది ఏమో చెయ్యలేమని చేతులు ఎత్తారు. అవునులే, మా నాన్న ఏమిచ్చాడు? జస్ట్ బ్రతుకు నేర్పాడు. చాలామంది నాన్నలు మందుకు బానిసలై కుటుంబాన్ని భారమై సొసైటీలో బరి తెగించారు, పిల్లల జీవితాలను నాశనం చేశారు. కానీ మా నాన్న నాకేమిచ్చాడు? అసలు శౌర్య, మీ నాన్న నీకేమిచ్చాడ్రా? అరే మా నాన్న ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. మా అన్నయ్యని ఎంబీఏ చదివించాడు, మా తమ్ముడు ఫార్మసీ చదివించాడు, నన్ను ఇంజనీరింగ్ చదివించాడు. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్లో చదువు, పద్ధతి, ఎథిక్స్, ట్రస్ట్, సొసైటీలో ఎలా బతకాలో ఎలా బ్రతకకూడదో నేర్పించాడు. ఇంకేం కావాలరా? ఈ రోజుల్లో ఒక్కరిని పెంచడానికే కష్టపడుతున్నారు, ఒక్కరిని పెంచడానికి నానా కష్టాలు పడుతున్నారు. అలాంటిది 5 పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేశారు. అది మా నాన్న. మా నాన్న కొన్ని కోట్ల మందిలో బెస్ట్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. మా నాన్న కొన్ని కోట్ల మంది చెయ్యలేని పని చేసిన ఒక మహనీయుడు. అంతకుమించి చెప్పాలంటే మా నాన్న నాకు దేవుడు. అరే పక్కింటో నాన్న వాడికి కోట్లు సంపాదించి పెట్టాడురా, నువ్వేంటి మీ నాన్న జస్ట్ చదివించాడు అంటున్నావు? మై ఫ్రెండ్, నాన్న అమ్మ తప్ప ప్రపంచంలో నీకెవ్వడు ఏమీ చేయడు. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కడు నిన్ను ఎలా దోచుకోవాలో, నిన్ను ఎలా బాధ పెట్టాలనుకునేవాడు. కానీ ఏ కల్మషం లేకుండా నీ కోసం, నీ పిల్లల కోసం, నీ జీవితం కోసం వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేయగల మహాన్నత వ్యక్తుల్లో మీ అమ్మ నాన్న మాత్రమే ముందుంటారు. ఎప్పుడైనా సరే నీకు అనిపించింది ఉండొచ్చు, అసలు మా నాన్న ఏం చేశాడ్రా అని. ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన పడుతున్న ప్రతి సంఘర్షణ ముందు నువ్వే ఉంటావు. ఎందుకంటే నీ జీవితాన్ని ఎంత మంచిగా చక్కదిద్దాలని కోరుకునే ఆ తండ్రి నీ పెళ్ళి కోసం, నీ వృత్తి కోసం, నీ యొక్క చదువు కోసం తన జీవితాలనే ధారపోస్తాడు. ఇక్కడ నాన్న అంటే నీ నాన్న, నాన్న అంటే రేపు నువ్వు నీ పిల్లలకి కూడా నాన్నే. నీ నాన్న నీకు ఇప్పుడు ఏం చేశాడో రేపు నీ పిల్లలకు కూడా నువ్వు అదే చేస్తావు. సో ఇక్కడ మనుషులు గొప్పోళ్ళు కాదు, నాన్నలు గొప్పోళ్ళు, అమ్మ గొప్పది. వీళ్ళకంటే ఆ దేవుడు కూడా తక్కువే. మన కోసం రేలు పగళ్ళు కష్టపడే వాళ్ళ కోసం జై హింద్ చెప్తూ సబ్స్క్రైబ్ చేసుకో.